మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. బండిలో పడుకున్న బాట్కోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? ఈ రాయుడు కొడుకునేదంతావురా, పైగా గేదెలా కాలుతుంటావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. హలో సాంబా గురు, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈవేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. ఒరేయ్ రాయుడు కొడక, ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు. కనుక వచ్చే వారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి. ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తాంరా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాడిని తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్. 100 200 వేసుకో బాబా, తొందర వేసా. ఎవరా నువ్వు? నిన్ను చెడుగు యాడ్ చేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా, పరగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలము యజమాని అంటున్నావు, ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే అది అలా నోరు మూసుకో. చూడు, ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో, వాడి తలకై లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువున చీరేస్తాను. సంజే? గురు, పరిస్థితి ఏం బాగాలేదు. సామాను సీసాలు సభ్యతమా? రే తాడు చెట్టు నా కొడక, ఊరు పెరుగులేన ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా? ఏంటి గురు, పళ్ళు రాయ కొట్టాను, టేబుల్ అన్ని ఎలిగి కొట్టాను. అరగంట పూర్తివాడు అదే చేస్తాడు. నోరు మీద గాడిద. రే బట్ట కొడక, అలా గట్టుకడా ఫకీర్గాడు వాడు మనుషులు ఉంటారు. వెనక దాన్ని పోయి తొందరగా తీసుకురా. ఇంకా మీకు 8 నిమిషాల టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లున్నాయి. ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను. గుర్తుంచుకో. ఆ ఫకీర్ గారు మనుషులు ఇంకా రాలేదేనా? అదృష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను. నువ్వు నోరు మూయరా. రాయ్, సారా కొట్టు. 2వ సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను. వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పండి, టైం కలిసి వస్తుంది. గట్టిగా దమ్ములాగట్లేడు గురు, నీకు దాకేద్దాం గురు. అదే మంచిదంటావా? గురు, ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకా ఏమీ లేదండి. గురు, ఫకీర్ గారు మనుషులు వేసుకొచ్చాడు. ఫకీర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే, వాడు నా కొట్టంత బీభత్సం చేశాడు రా. వాడు అంతా చాల్చాలి. ఎవడు ఆ పిచ్చిగాడ? ఫెడేల్మని కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనోడికి మంది ఇచ్చుకో. రాయ్ గంగులు, నువ్వు కౌరంపి నా చిల్లర నా కొడుకులు వచ్చినట్టున్నారు. కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. అమ్మ నా కొడక, పెద్ద రుస్తువులా మాట్లాడుతున్నావే. నీ కథ ఏంటో ఫినిష్.
వీడి సంగతి చూడండి రా. ఇల్లు ఖాళీ చేశారా? రేయ్, ఇంకా నేనున్నాను రా. ఏమిట్రా, ఏమిటి పెళ్ళం లేచిపోయిన వాళ్ళ ఏం జరిగింది? కాసులో ప్రాణం పోయింది బాబోయ్. మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్. శాస్త్రం ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు. అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట. ఏమిటే అంటే రాయుడు గారు రావణాసుడు కుంభకర్ణుడు ఈ తిరుపతినట్టు తినిపించేయగలను. అలాగైనా కురలేదు అనుకుంటున్నారేమో. సర్లే, ఒరే రాముడు, అయ్యా గౌడుకి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమేనా, జబ్బ పుష్టామైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రబెద్దమని పట్లాడించేసి మట్టి గరిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా? అలాగే అయ్యా. ఏమిటి ఆ పట్నం నుంచి వచ్చినవాడు మా అన్నయ్యని దులిపేశాడా? అవునే, ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరెక్కింది. ఏయ్, పొగరు మా వంశ లక్షణమే. మా అన్నయ్య రౌడీ, రాలుగాయి, తుంటరి. అందుకు వాణ్ణి మా నాన్న కొట్టాలి, తప్పదంటే నేను తన్నాలి. అంతేగాని ఎవడో పరాయివాడు వచ్చి పెద్ద హీరోలాగా దరదలు నడిస్తాడా? వాడెవడో నాకు తగలాలే. ఒక్క దులుపు దులిపే. అయ్యా, శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు. ఏమిటి తౌడైపోయి ఉంటాడు. ఏమిటి రాముడు గారు కూడా? అయ్యా నాకేం తెలియదండి. ఈ లోపలికి వెళ్ళలేదు అన్నాడండి. అంతే, దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది. తిరగొచ్చిన కళ్ళ దగ్గర పడి ఉన్నాడండి.
ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చో నాకు అలాగే జరిగిందన్న. సన్మానం అనుకున్నావా? తలుచుకు సంబరపడిపోవడానికి. ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్యగాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు, అది ఆలోచించాలి. తమరు లేచి రాజు విడల రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీకు ఆమె పడిపోతాడు. చూడు బాబు, నా పేరు హరి. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు. ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడవేం పంతులు? వీరి మాట వేదని చెప్పింది శాసనం. వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా. ఓహో, చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే. రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకొని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా. అలా కాకపోవచ్చు, కానీ ఇంటి సొంతదారుడికి డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది కాదంటారా? ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు? వాడిని తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర. నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం. ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా? నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి. నేనే చదవాలా? చూడండి లింగం గారు, మీకు మరో శుభార్త. ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను. ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది. సాధ్యమైన త్వరలో ఆ మూట నాకు అందివ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడింతా వస్తుంది. అదన్నమాట విషయం. చూడబ్బాయ్ హరి, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు. ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు లింగం, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టించే, లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పని అంటారు. చూడు అబ్బాయి హరి, మా ఓణ్ణి నేదో అన్నాడంట, నువ్వు పెసరెట్టు ఎట్టేసావంట. మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను. నన్ను మన్నింపు కోరే కంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది. అది మళ్ళీ నాకు చెప్పాలా? ఎలాగూ జరిగే పని అదే. ఏగో కాగితాలు, వస్తాను. ఏంటయ్యా సూపు? వెంటనే అడుగయ్యూ పోయావంటే కరకజ్జం తినిపించేస్తాను. అన్నా, ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని ఆ వెధవల చేత దన్నాలు పెట్టించుకున్నది నువ్వే. మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయ్య అని ఉండేవాడట. అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట. ఇక నువ్వు మాకు కాస్త ఒత్తాసుగా ఉన్నావు అనుకో, ఊరిలో దారిలో తెచ్చేయచ్చు. దాందే ఉంది. మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. పదండి. ఏ పద్మ, ఈ గొలుసు ఎక్కడ చేయించావే? చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చేత కాదు, చూపులు కూడా హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తారు. ఏయ్ నిన్నే. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతోంది, వినలేదా? సరే, ఏదో ఆడపిల్లవి అడిగేవు కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగా రాని. నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైటు మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు. ఇది మంచినీళ్ల రేవు. ఓహో, అలాగా. అయితే ఓ పని చేయి పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతని కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను, గజ్జల గుర్రం.
సమయానికి దేవుళ్ళ వచ్చి నా పసుపు కుంకుమలు కాపాడేవు బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా. ఆ పరిస్థితిలో మనిషి అన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది. చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువు వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను, నీ పేరేమిటి బాబు? హరి. ఆహా. నేను వస్తానమ్మా. ఒక్క క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, అమ్మాయి పార్వతే, పార్వతమ్మ తల్లి, నా అల్లుడికి ప్రాణం మీదకి వచ్చిందట్టుగా ఎట్టున్నాయ్యా? ఇప్పుడు ఆయనకి బాగానే ఉందండి. నా బాబు, నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది? నాయనా, ఆ 7 కొండల వాడు, ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డగతి ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో. నేను ఏ తల్లి కన్నబిడ్డనైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా ఎంత మాట చెప్పావురా. వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనువయ్యా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోటమేంటే, ఇంటికాడ నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందని లబోది ఇవ్వని ఏడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణంగా ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదండి. అదేంటమ్మమ్మా, అక్కడుండి బాధపడే కంటే ఒకసారి చూసేలా. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే వెళుతున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట. ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి ముసలు తెలియదు కదా, ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని. నీకు ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి వెడితే మళ్ళీ ఈ గడప దక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను. నీకు నీ వాడు కావాలో నేను కావాలో తేల్చుకో. బాబు, హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కాడించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుక్కోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు. నువ్వు మనుషుల్నే కాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసానికి రాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు. అంటావు కాదు, అన్నాను. విన్నావుగా. మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చని విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూల్ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. నన్ను పొరదలో పడేస్తావా? నీ పని చెప్తాను. ఏంటి చెప్పేది వంకాయ్? ఇదిగో, ఇప్పుడు బురదలో పడేలా చేశానా? 4 రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తాను. చేస్తావు. ఏమిటి నువ్వు చేసేది? చింతకాయ పచ్చడి? పచ్చడి కాదే, పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు. అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోల? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. అన్యాయం. ఎరువులన్నీ మేము ఏమన్నా పిండి వంట చేసుకుని తినేసేసామా? ముందు వచ్చేవాళ్ళకి ముందు ఇచ్చాం, తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదలకే నడుస్తున్నాడు. మళ్ళీ